guys, welcome to Theo Drive, learning one truth at a time. So we have Charan brother once again with us. So నిన్నటి ఎపిసోడ్ లో మనము డూప్లికేట్స్ గురించి మాట్లాడాం కదా బ్రో. చాలా డూప్లికేట్స్ ఉంటాయి, ఫేక్స్ ఉంటాయి అని కూడా మనం మాట్లాడాం. యాక్చువల్లీ ఈ డూప్లికేట్స్ కానీ ఫేక్ కానీ ఇవన్నీ ఒకటి ప్రూవ్ చేస్తాయి. ఏంటంటే ఒక ఒరిజినల్ ఉంది, ఆ ఒరిజినల్ ఈ డూప్లికేట్స్ లాగా కాదు. ఆ ఒరిజినల్ ఉండడం బట్టే అసలు ఈ డూప్లికేట్స్ అనేవి వచ్చినాయి. అసలు ఆ ఒరిజినలే లేకపోతే ఈ డూప్లికేట్స్ అనేవి ఉండవు. సో ఈ రోజు మనము ఆ ఒరిజినల్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక వస్తువు ఒరిజినల్ అని ఎలా తెలుస్తుంది అని అంటే, ఆ కంపెనీ ఇచ్చినటువంటి మాన్యువల్ బట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అడ్రస్ ని బట్టి, దానికోసం యూజ్ చేసినటువంటి మెటీరియల్ ని బట్టి మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ గానీ ఒక వస్తువు గానీ అది ఒరిజినల్ కాదా అనేది తెలుస్తుంది. మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఇంత ఆలోచన చేస్తే దేవుని విషయంలో ఎట్లా ఆలోచన చేయాలి? ఒక విషయం మనం గుర్తుపెట్టుకుందాం, వీఆర్ లిమిటెడ్ బీయింగ్స్. మనం నిమిత్త మాత్రులము. మన ఆలోచనలు, మన శరీరము, మన థాట్స్ అన్ని కూడా నిమిత్త మాత్రులే, అంటే లిమిటెడ్ గానే ఉంటాయి. లిమిటెడ్ గా ఉన్నటువంటి బీయింగ్స్ ఒక ఇమ్మార్టల్ సూపర్ న్యాచురల్ బీయింగ్ ని పూర్తిగా అర్థం చేసుకొని ఉండగలుగుతాడా అని అంటే మనిషి ఉండలేడు. మనిషి దేవుణ్ణి తనంతట తాను స్వయంగా ఫుల్లీ తెలుసుకోలేడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దేవుడే తన గురించి తాను రివీల్ చేసుకోవాలి. ఒకవేళ మనిషి దేవుడు అంతా తెలుసుకుంటే మనిషే దేవుడే అయ్యాడు. మనిషికి అంత కెపాసిటీ లేదు. ఇప్పుడు మనిషి గనక దేవుని తెలుసుకోగలుగుతాడు అని అంటే, మనం నిన్న దినాన మాట్లాడుకున్నటువంటి ఫాల్స్ వ్యూస్ అన్ని కూడా మనిషి తెలుసుకున్నందుకే వచ్చినాయి. మనిషి తనంతట తాను దేవుని తెలుసుకునే ప్రయత్నంలోనే ఇన్ని రకాల ఏమంటాయి ఫాల్స్ వ్యూస్ అని వచ్చినాయి. మనిషి దేవుడు ఉన్నాడు అన్న మాట తెలుసుకోవాలి, అది గమనించి తెలుసుకోవాలి, అది గ్రహించి సృష్టి దేవుడు కాదు అన్న విషయం అక్కడి వరకు తెలుసుకోవాలి. కానీ ఆయన గుణలక్షణాల విషయానికి వచ్చేసరికి, ఆయన ఏమై ఉన్నాడో అన్న విషయానికి వచ్చేసరికి దేవుడే తనంతట తాను రివీల్ చేస్తే తప్ప మనిషి తెలుసుకోలేడు. ఉదాహరణకి బైబిల్లో ఫస్ట్ పేజ్ లోనే ఇన్ ద బిగినింగ్ గాడ్ అని రాయబడి ఉంది. We believe that scriptures were given by God himself. సో ఆయనే స్క్రిప్చర్స్ ఇచ్చాడు, ఆయనే తన గురించి తను రాయించి మరి మానవాళ్ళందరికి ఇచ్చాడు. ఆయన గురించి ఆయన ఏమని రాపించాడు అని అంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించాడు. దీనివల్ల దేవుడు లేడు అని చెప్పే ఎథిస్టిక్ గ్రూప్ అందరికి ఇదే ఆన్సర్. దేవుని నేను తెలుసుకోలేను అని చెప్పే అగ్నోస్టిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఇదే ఆన్సర్, దేవుడు ఉన్నాడు అని. పానిథియిస్టిక్ ఈ గ్రూప్ ఆఫ్ వాళ్ళకు కూడా దేవుడు అన్నిటిలో ఉన్నాడు అని చెప్పే ఈ గ్రూప్ ఆఫ్ వాళ్ళకు కూడా ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అని చెప్పినప్పుడు సృష్టించాడు అని చెప్పడం ద్వారా ఈ సృష్టించబడింది దేవుడు అని చెప్పే వాళ్ళందరికీ కూడా ఇదే ఆన్సర్. సో బైబుల్ చాలా స్పష్టంగా దేవుడు ఎవరు అన్న సంగతిని తెలుపుతుంది బ్రో. సో మీరు అన్నట్టు జెనిసిస్ 1:1 అనేది అంత ఇంపార్టెంట్. అందుకే ఒక భక్తుడు అన్నాడు, టెల్ మీ వాట్ యు బిలీవ్ అబౌట్ జెనిసిస్ 1:1, ఐల్ టెల్ యూ వాట్ యు బిలీవ్ అబౌట్ ద హోల్ బైబిల్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో జెనిసిస్ 1:1 అంతా రెవల్యూషన్ ద్వారా దేవుడు ఎవరో తెలుసుకుంటున్నాం. అవును. సో దేవుడు ఎవరు ఇప్పుడు ఆలోచన చేద్దాం. బైబిల్ దేని గురించి ఏమని చెప్తుంది? ఇక్కడ ఒక కోట్ బ్రో బై A.W. Tozer. Yes please. What you believe about God is the most important thing about your life. Exactly. దేవుడు ఎవరో ప్రశ్న అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం దేవుని గురించి ఎలాగ ఆలోచిస్తున్నాం అనేది మన జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్. అవును. సో ఆ దేవుడు ఎలా ఉంటాడు బ్రో, అసలు హూ ఇస్ గాడ్? సో దేవుడు ఎలా ఉంటాడు అన్న దానికి దేవుడు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు అని బైబిల్ చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది. సో దేవుడు మనకు బైబిల్లో ఎలా కనిపిస్తాడు అంటే, హీ ఈస్ ఇన్ఫైనైట్ గా కనిపిస్తాడు. అంటే దేవుడు అనంతుడు అని అంటే ఏంటి? ఆయనకి టైం తోని స్పేస్ తోని సంబంధం లేకుండా ఆయన ఉనికిలో ఉన్నాడు, ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడు. ఇప్పుడు టైం తోని స్పేస్ తోని ఎవరికి పని అని అంటే మనకు పని. ఎందుకు పని? స్పేస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే భూమి పైన ఉన్నోడికి స్పేస్ తోని పని ఉంటుంది. మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం, మనం మనుషులం కాబట్టి ఇదే స్పేస్ లో ఉంటామన్నమాట, భూమి పైన ఉన్నాము. మనం టైం తోని పని. ఎప్పుడు టైం తోని పని అంటే భూమి తన చుట్టూ తాను సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు టైం అనేది క్యాలిక్యులేట్ మెషర్ చేయడం జరిగింది. ఇప్పుడు
ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం టైంలో మనం స్పేస్ లో బ్రతుకుతుంటే అసలు ఇవేవి లేకుండా వీటిని సృష్టించిన దేవునికి టైంతో ఎలా సంబంధం ఉంటుంది? కొన్నిసార్లు అంటూ ఉంటారు అన్నమాట, దేవుడికి ఏజ్ ఎంత అని అడుగుతుంటారు, లేకపోతే దేవుడు ఎక్కడ ఉంటాడో అని అడుగుతూ ఉంటారు, లేకపోతే దేవుని కంటే ముందు ఏముంది అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా టైం తోని స్పేస్ తోని సంబంధించినవి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. అసలు ఈ టైం ని ఈ స్పేస్ ని సృష్టించిందే దేవుడు. సో సృష్టించిన వాడికి వీటితో సంబంధం లేదు. సో దేవుడు అనంతుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనంతంలో అనంతుడిగా ఆయన ఉనికిలో ఉన్నాడు. ఎస్, హీ ఈజ్ ఎటర్నల్. అట్ ద సేమ్ టైం ఇంకా బైబిల్ దేవుని గురించి ఏం చెప్తుందని అంటే, దేవుడు మనిషిని సోషల్ బీయింగ్ గా సృష్టించాడు. అంటే మనిషి ఆటోమేటిక్ గా తన స్వభావం ప్రకారం మానవాళి సొసైటీలో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు, సొసైటీలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. లోన్లీగా ఉండే వాళ్ళని ఏమంటాం మనం? ఈ రోజులలో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక మెంటల్ ఇల్నెస్. అదేంటంటే మనుషులు లోన్లీనెస్ తో బాధపడుతున్నారని. లోన్లీనెస్ తో బాధపడే వాళ్ళని హెల్తీ ఉన్నామని మనం ఎప్పుడు అనం. ఎందుకనం? అదొక మెంటల్ డిజార్డర్ అని అంటూ ఉంటాం. అదొక మానసికంగా బాధపడుతున్నారు వాళ్ళు, అందుకే వాళ్ళు లోన్లీనెస్ ని ప్రేమిస్తున్నారు అని అంటూ ఉంటాం. లోన్లీనెస్ అనేది ఎప్పుడు కూడా హెల్తీగా ఉన్నాడు అని సూచించదు. సో సొసైటీలో సోషల్ బీయింగ్ గా ఎప్పుడైతే ఉంటాడో అది మంచిదని మనం నమ్ముతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ ఇలా సొసైటీలో సోషల్ బీయింగ్ గా ఎందుకు దేవుడు మనిషిని సృష్టించాడు అని అంటే, దేవుడు కూడా ఫెలోషిప్ లో ఉన్నాడు. ఆది నుండి ఆయన ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఏకమై ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన ఫెలోషిప్ లో ఉన్నాడు కాబట్టి మనిషిని కూడా ఫెలోషిప్ లో ఉండేందుకు సృష్టించాడు. సో ఇలాంటి లక్షణాలు కనుక మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ బ్రో, మీరు చెప్పినట్టుగా దేవుడు సహవాసంలో ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా అట్లా చేసినాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం కూడా ప్రేమ కలిగి సహవాసం కలిగి ఉండడానికి ఎంతైనా అవకాశం ఉంది. అవును. సో మూడవదిగా మనం ఇంకొక పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. అదేంటంటే దేవుడు గుణ లక్షణాలతో ఉన్నాడు. దేవుడు మనకు కూడా గుణాలను ఇచ్చాడు. మనం కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డామని బైబిల్ చెప్తుంది. కానీ ఆ స్వరూప లక్షణాలు ఏంటి అని అంటే, మనకున్నటువంటి మనసు కావచ్చు, విల్ పవర్ కావచ్చు, అంటే డిసిషన్ మేకింగ్ అనే లక్షణం కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇలా దేవునికి ఉన్నటువంటి కొన్ని స్వరూప లక్షణాలను మనకు కూడా ఇచ్చాడు. మనకు లేని గుణ లక్షణాలు ఆయనకు కొన్ని ఉన్నాయి. అందులో అవి అల్టిమేటివ్. అవి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయన అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుంటే, ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయంలో ఆయన అనంతుడు అని చెప్పొచ్చు, ఓమ్ని ప్రెజెంట్ అని చెప్పొచ్చు, ఓమ్ని పొటెన్స్ అని చెప్పొచ్చు. ఇలా ఆయన గుణ లక్షణాల గురించి బైబిల్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి బ్రో. అదేంటనంటే దేవుడు మనిషికి అతీతంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం తప్పకుండా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. గాడ్ ఇస్ వాట్ మ్యాన్ ఇస్ నాట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మన ఇండియాలో ఒక ఫిలాసఫీ ఉంది. నాకు ఇండియాలో ఉన్నటువంటి ఫిలాసఫీ గురించి చెప్పడం చాలా ఇష్టం, ఎందుకంటే we are Indians. ఎందుకంటే you also teach religions. Exactly. So that teaches religions in ODM Bible Training Center. Yes. So admissions are open if you want. Yeah, please come. Yes brother. ఉపనిషత్తులో నేను చదువుతున్నప్పుడు నేను ఒక కాన్సెప్ట్ గురించి చదివాను. అదేంటనంటే నిర్గుణ బ్రహ్మ, సుగుణ బ్రహ్మ అని. నిర్గుణ బ్రహ్మ అంటే ఏంటనంటే గుణాలు లేని ఇంపర్సనల్ బీయింగ్ అని అర్థం. అంటే ఏంటంటే పర్సనాలిటీ లేని దేవుడు. అంటే దేవుడు ఒక పవర్, ఒక శక్తి అని నమ్మి కొలిచేటువంటి భక్తులు కూడా మన ఇండియాలో ఉన్నారు. సో దేవునికి గుణ లక్షణాలు లేడు అని చెప్పడం వల్ల వచ్చే నష్టం ఏంటి అని అంటే, గుణాలు లేకపోతే మనల్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? సంథింగ్ టు రియల్లీ థింక్ అబౌట్. ఏంటంటే నాకు గుణాలు ఉన్నాయి, దేవుని గుణాలు లేకపోతే నన్ను ఎలా అర్థం చేసుకుంటాడు? మనం చాలా డీప్ గా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేదు. వాటర్ ఫోర్స్ అనేవి నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేదు. ఎయిర్ ఫ్లో అనేది నా ఫీలింగ్స్ ని, నా గుణాలని అర్థం చేసుకోలేదు. సో శక్తి, పవర్, ఫోర్స్ అని చెప్పడం వల్ల we cannot depend or we cannot believe something as God. దేవుడు సుగుణాలతో ఉన్నాడు, గుణాలతో ఉన్నాడు అని బైబిల్ చాలా క్లియర్ గా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చాలా స్పష్టంగా రివీల్ చేస్తుంది. బ్రో మీరు అన్నట్టు అసలు మనకెందుకు ఈ గుణ లక్షణాలు ఉన్నాయి? మనం జంతువులు వంటి వారం కాదు. మనం ఎందుకు ఇంత యునిక్ గా, కాంప్లెక్స్ గా మన ఎమోషన్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ
మీరు అన్నట్టు ఈ గుణ లక్షణాలు అన్ని మనకి ఎందుకు ఉన్నాయంటే అసలు అవి దేవుడి నుంచి వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి మనం ఆ గుణాలు కలిగి ఉన్నాం. అవును, ఎగ్జాక్ట్లీ. సో దేవుడు ఆయన హీ హాస్ అట్రిబ్యూట్స్. యా ఎగ్జాక్ట్లీ. సో ఈ అట్రిబ్యూట్స్ విషయానికి వచ్చేసరికి ఓకే, మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ రైడ్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళినా కూడా అసలు తక్కువ మాట్లాడిన వాళ్ళం అవుతాం ఈ రైడ్ అంతట్లో. బట్ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఉన్నాడు, ఆయన ఉనికిలో ఉన్నాడు, ఆయన అర్థం చేసుకునే అవసరత మనిషికి చాలా ఉంది. సో మనం ముందుగా చెప్పినట్టుగానే దేవుడు స్పేస్ తోని టైం తోని సంబంధం లేనివాడిగా ఉన్నాడు అని చెప్పాము. అంటే ఆయన ఎట్లా ఉన్నాడు అనేది క్వశ్చన్. మనిషిలాగా మాత్రం లేడు. మనిషి మెటీరియలిస్టిక్ బాడీని కలిగి, మార్టల్ బాడీని కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఎలా ఉన్నాడని బైబిల్ చెప్తుందనంటే దేవుడు ఆత్మయి ఉన్నాడు. దేవుడు ఆత్మ అని బైబిల్ సెలవిస్తుంది. సో గాడ్ ఈజ్ స్పిరిట్. అండ్ ఆ ఆత్మ దేవుని దగ్గర నుండే మనము లైఫ్ను పొందుకోగలుగుతున్నాం, లైట్ను పొందుకోగలుగుతున్నాం. మనం కొన్నిసార్లు మన యూత్ క్యాంప్స్లలో కొన్ని కామన్ క్వశ్చన్స్ని చదువుతూ ఉంటాం బ్రో. అదేంటనంటే బిఫోర్ సన్ ఎగ్జిస్ట్, ఎట్లా లైట్ వచ్చింది భూమిపైకి అని. బైబిల్ ఏం చెప్తుంది? సూర్యుని సృష్టించిన దేవుడు. మరి బైబిల్ ఇంకేం చెప్తుందంటే దేవుడే వెలుగై ఉన్నాడని చెప్తుంది. సో సూర్యుడు లేకముందు వెలుగు ఎట్లా వచ్చిందంటే దేవుడు నుండి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఈ భూమిపై చూసినటువంటి ఈ లైఫ్ అంతా కూడా దేవుడి నుండి వచ్చింది. సో దేవుడు గాడ్ ఈజ్ లైఫ్ గివర్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మనం లైఫ్ రిసీవర్స్. రిసీవర్స్ కెనాట్ బికమ్ గాడ్. ఏ సృష్టి కూడా, సృజించబడ్డది ఏది కూడా దేవుడు కాలేడు. ఒక నిమిత్త మాత్రుడైనటువంటి వ్యక్తి దేవుని ఎలా అప్రోచ్ అవుతాడు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ గాడ్ లవ్స్ us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. బైబుల్ ఏమని చెప్తుందనంటే ఆ అనంతుడైన దేవుడు మనిషిని సృష్టించి, మనిషి పాపం చేసి పతన స్థాయిలో ఉంటున్నప్పుడు మనిషిని తిరిగి ఆయన స్వరూపంలోకి మళ్ళీ మార్చుకోవడానికి నిజమైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. బైబిల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది బ్రో. అదేంటంటే మోజెస్ తోని దేవుడు ఇంటరాక్ట్ అయ్యే సందర్భం. మంచి విషయం అన్నమాట. అది నాకు చాలా ఇష్టమైనటువంటి సందర్భం. దేవుడితోని మోజెస్ మాట్లాడిన తర్వాత కన్వర్జేషన్ ఎండింగ్ లో మోజెస్ ఒక కోరిక కోరుతాడు. దేవా, మరి నేను పోతున్నాను, మీరు నాకు పని అప్ప చెప్పారు, మరి వెళ్ళిన తర్వాత నేను చెప్తుంటే ఏమని చెప్పాలి? నన్ను పంపిన వాడు ఎవరని చెప్పాలి అని అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఐయామ్ హూ ఐ యామ్. దాని అర్థం ఏంటి? నేను ఉన్నవాడను అనువాడను అని అన్నాడు. దేవుణ్ణి నీ పేరేంటని మోసెస్ అడిగితే నేను ఉన్నవాడని ఎందుకు చెప్పాడు? ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు చరణ్ నెహమియా. నా పేరు నాకు ఉంది అని అంటే నా పేరు పెట్టినటువంటి తల్లిదండ్రులు నాకు ఉన్నారని అర్థం. ఇప్పుడు దేవుని నీ పేరు ఏంటంటే ఆయనకు పేరు పెట్టిన వాళ్ళు ఉండాలి, కానీ ఎవరు లేరు. ఆయనే ఉన్నాడు. ఆయన అనంతంలో ఉన్నాడు, ఆది నుండి ఉన్నాడు, అంతం వరకు ఆయన ఉంటాడు. ఆయనకు పేరు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. మరి బైబిల్ ఎన్ని పేర్లు ఎందుకు వచ్చినాయంటే అవన్నీ కూడా ఆయన గుణ లక్షణాలను తెలియజేసే పేర్లే. మనుషులు ఇచ్చిన దేవుడు ఉన్నాడు అని తను రివీల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఐయామ్ గాడ్, ఆ ఉన్నవాడు నిమిత్త మాత్రుడైనటువంటి మనిషి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆ ఉన్నవాడు అని అన్నవాడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి నీకు నాకు అప్రోచ్ అయ్యే విధంగా చేరువయ్యాడు. యేసు శరీరధారిగా వచ్చినప్పుడు మోసెస్ ఎవరినైతే తెలుసుకోవడానికి ఆశపడి అడిగాడో ఆ దేవుడే మానవాళి దగ్గరికి వచ్చి, ఇదిగో నేను మీ వద్దకు వచ్చాను, ప్రయాసపడుతున్నారా, నా యుద్ధకు రండి అని అంతగానం తన్ను తాను చేరువ చేసుకున్నాడు. అయామ్ అని ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎంత భయంతో మనం చదువుతామో, ఎంత స్ట్రగుల్ తోని అయామ్ అని అన్నాడు, ఉన్నాను అని అన్నాడు, కానీ ఆయన ఎలా చేరువవడం అని ఎంత స్ట్రగుల్ అవుతామో, న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి ఐఆమ్ ద లైఫ్, ఐఆమ్ ద బ్రెడ్, ఐఆమ్ ద డోర్ అని అన్నప్పుడు ఆ ఐఆమ్ గాడ్, ఆ ఉన్నవాడు నీకు నాకు చేరువై వచ్చాడు. ఆయన కనుక నమ్ముకుంటే మనం రక్షింపబడతాము, ఆ కోల్పోయినటువంటి స్వరూపంలో మళ్ళీ బ్రతుకుతాము అని మనం నమ్మగలుగుతాం. సో హూ ఈస్ గాడ్?
అని తెలుసుకుంటున్నప్పుడు బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, Yeah. ఆ అల్టిమేట్ రియాలిటీలో ఉన్నటువంటి నిజమైన దేవుడు Yeah. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. Correct. We believe Jesus Christ is God. Exactly. Knowing Him is our ultimate purpose. Exactly. If you know Jesus, my dear friends, you know God. Exactly. Yeah. And if you don't know Jesus, my friends, this is the time to know God. Exactly. This is what Sam. ఎస్ బ్రదర్, మీరు అన్నది కన్క్లూడ్ చేశారు ఏంటంటే హూ ఇస్ గాడ్ అంటే ద పర్ఫెక్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అండ్ ద పర్ఫెక్ట్ గాడ్ ఇస్ రివీల్డ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్. అండ్ యేసుక్రీస్తు ప్రభువే సత్యదేవుడు. ఆయనని తెలుసుకున్నప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు ఈయనే దేవుడు అని అనక తప్పదు. అండ్ ఈరోజు హూ ఇస్ గాడ్ అనే ప్రశ్నకి చాలా చూసినాం. బ్రదర్ అన్నట్టు ఇది ఇన్కంప్లీట్, ఇక్కడ తాగిపోదు. ఇది ఎంత జర్నీ చేసి మాట్లాడినా కూడా దేవుడిని సంపూర్ణంగా వివరించలేం. కానీ ఈ అవగాహన అయితే కలిగి ఉండాలి. ఈ బేసిస్ మీద దేవుడి గురించి మనం ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో మనం ఒక పాట గురించి, నేను పాట ఇంట్రో వింటున్నప్పుడు సిస్టర్ పాట రాశారు ఏంటంటే మాకే సమ్మాన్ తూ హే. ఆ పాట నార్మల్ వింటే బాగానే ఉంది, కానీ సిస్టర్ ఏమంటారంటే ఆమెకు దేవుడి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ నార్త్ ఇండియన్స్ వాళ్ళు, సో వాళ్ళ మమ్మీ గుర్తొస్తుందట. వాళ్ళ మమ్మీ మంచిగా బటర్ రోటీల మీద వేసి తీసుకుని వచ్చే సీన్ గుర్తొచ్చిందంట. సో దేవుడు అని అన్నప్పుడు నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. అందుకు నేను ఏమని రాసినానంటే మాకే సమాన్, నువ్వు తల్లితో సమానుడు అని రాశాను. సో ఇలాంటి అవగాహన కలుగుతున్న సమయంలో ఈ రోజు మనం నేర్చుకునేది ఎంతో ఇంపార్టెంట్. ఏంటంటే నాకు మా తల్లి కాదు గుర్తొచ్చేది, అనంతుడు దేవుడు. అవును, దేవుడు జీవం అయి ఉన్నాడు. మనకు దేవునిలో తల్లి ప్రేమ దొరుకుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ ప్రేమ దొరుకుతుంది. దేవుడు తల్లి అని ఈక్వల్ అని చేయవద్దు. కరెక్ట్, కరెక్ట్. దట్స్ రాంగ్. అందుకని ఈ రోజులలో ఏమైపోయిందనంటే దేవుణ్ణి మనం క్యాజువల్ నేమ్స్ తో పిలుస్తున్నాం. డాడీ అంటున్నాం, నాన్న అంటున్నాం. వీటి వల్ల ఏంటి అని అంటే మనం అలా పిలవకూడదు అని అంటే పౌల్ అంటాడు, వి కెన్ కాల్ హిమ్ అబ్బా ఫాదర్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక చిన్న పిల్లోడు పిలిచినట్టు పిలవచ్చు. అంత చేరువయ్యే అవకాశం ఉంది, అంత సన్నిహిత్యం ఉంది అని చెప్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఈక్వల్ అని చేస్తలేడు. ఫాదర్ కి డాడీకి చాలా తేడా ఉంది. యా, ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ సంబంధం కలిగి ఉండొచ్చు, కానీ అదే టైంలో ఆయన దేవుడు. ఆయన జస్ట్ నార్మల్ ఫాదర్ కాదు. హీ హాస్ ఫాదర్లీ లవ్, బట్ హీ డస్ నాట్ లిమిట్ హిమ్సెల్ఫ్ టు లవ్. ఇంకొక పాయింట్ కూడా బైబిల్ చెప్తుంది ఏంటంటే తల్లి మర్చిన కూడా ఆయన మరవడంట. ఎగ్జాక్ట్లీ. ఈరోజు దేవుడు హూ ఇస్ గాడ్ అన్నప్పుడు చాలా ఖచ్చితంగా గుర్తించాలి ఏంటంటే ఈరోజు గాడ్ ఇస్ అ ఉమెన్ అని కూడా ప్రచారం అవుతుంది బ్రో. స్త్రీ అంటే చెప్తున్నాను. ఇట్లాంటి అవగాహనలు ఉన్న సమయంలో చాలా ఖచ్చితంగా ఈరోజు విన్న మాటలు, గాడ్ ఇస్ లైఫ్, గాడ్ ఇస్ ఇటర్నల్, గాడ్ ఇస్ ఇమ్మార్టల్, గాడ్ ఇస్ ఐఎమ్ హూ ఐఎమ్, గాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఇన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం. సో అలా మనం నిజంగా దేవుడిని బయలుపరుచుకున్న రీతిలో తెలుసుకోవడం ఈ క్వెస్ట్ ఇప్పుడు ఇక్కడ అయిపోదు. జీవితాంతం మనం తెలుసుకున్నటకు మనం ప్రయత్నిద్దాం. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను బ్రో. ఓకే. అదేంటంటే ఇర్మియాలో దేవుడు ఇర్మియాతోని ఒక మాట చెప్తాడు. 9th chapter verse 23 onwards. ఆయన ఏమంటాడు అని అంటే, జ్ఞాని జ్ఞానం అందుగాక, శూరుడు శౌర్యమందు గాక, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమందు గాక, వీటి వందు అతిశయించకూడదు. మరి దేనిలో అతిశయించాలి అని అంటే, యెహోవానైన నేనే భూమిపైన కృప చూపుచు నీతి కార్యములన్నిటినీ జరిగించేవాడని నేనే అని పరిశీలించి తెలుసుకున్నట వలన మీరు అతిశయించాలని దేవుడు చెప్తాడు. దాని యందు నేను ఆనందించుచున్నానని అంటాడు. నాకు అది చదివినప్పుడు ఎంత అద్భుతంగా అనిపించింది అని అంటే, ఒక నిమిత్త మాత్రుడైన నేను దేవుణ్ణి తెలుసుకుంటే ఆ తెలుసుకునే ఆ ప్రాసెస్ ఉంది చూసావా, ఆ ప్రాసెస్ బట్టి దేవుడు ఆనందిస్తాడంట. సో ఇప్పుడు థియాలజీ అవసరమా అంటే ఈ కాన్సెప్ట్ అవసరం? అసలు దేవుని గురించి తెలుసుకునే అంత ఇంపార్టెంట్ ఏముంది అని అంటే, వైల్ వీఆర్ రీడింగ్, వైల్ వీఆర్ లెర్నింగ్, గాడ్ విల్ డిలైట్. సో నేను ఇప్పుడు ఇదంతా మాట్లాడుతూ ఉంటే, నేను దేవుని గురించి చెప్తూ ఉంటే మేబీ దేవుడు ఆనందిస్తున్నాడు. మేబీ ఈ దేవుని గురించినటువంటి సంగతులు చర్చ్లో గనక లేకపోతే మనం ఈ రైడ్లో గనక మీరు వింటూ ఉంటే, మీరు వింటున్న దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అండ్ అవర్ గ్రేటెస్ట్ పర్స్యూట్ ఇన్ లైఫ్, ఏ నాలెడ్జ్ కన్నా, ఏది తెలుసుకునడానికన్నా అండ్ దేవుని గురించి తెలుసుకోవడం అనేది ద హైయెస్ట్ పర్స్యూట్ అండ్ ద గ్రేటెస్ట్ థింగ్ అవర్ మైండ్ కెన్ ఎవర్ ఇమాజిన్. అందుకనే ఏ విధంగా అంటూ ఉంటారు ఫిలాసఫర్స్, చాలా కష్టపడి మౌంటైన్ ఎక్కుతారంట. మౌంటైన్ ఎక్కిన తర్వాత చాలా మంది థియాలజియన్స్ అక్కడ కూర్చొని దేవుని గురించి గ్రహించడం అనేది అంతా పీక్ లెవెల్లో ఉంటుంది. సో మనందరం దేవుని తెలుసుకునే ప్రయాసలో మనం ముందుకెళ్దాం. అండ్ మేబీ నో గాడ్ యాజ్ హి హస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్.